వీడియోలో మనము మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ మోకాళ్ళ నొప్పి ఎలా పోతుంది, ఈ మోకాళ్ళ నొప్పితో మీ జీవితాంతం ఉండాలని ఎంతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ చెప్పబోతున్నామండి. మన వీడియోలలో మన ఛానల్లో మోకాళ్ళ నొప్పుల గురించి ఎన్నో విషయాలు చెప్పాము. అందులో చాలా వరకు అందరికీ నచ్చినవే, చాలామంది నొప్పులు కూడా తగ్గాయని చెప్పారు. అలా ఇప్పుడు ఒక కొత్త రెమెడీ చెప్పబోతున్నాము. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అందరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి కదా. కాబట్టి ఇందులో చెప్పినట్టు చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది, గుజ్జు కూడా తయారవుతుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పి బాధతో ఉన్నవాళ్ళు ఈ వీడియోను చూసి మొత్తం ఎలా చేయాలో చేసి మీ మోకాళ్ళ నొప్పి పోగొట్టుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అబ్బా. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ మేము మరవలేంది కదా. ఈ మోకాళ్ళ నొప్పికి చెప్పే రెమెడీ మనం అనుకున్నాం కదా, ఏంటంటే ఒక మంచి ఆముదం నూనె అయినా, ఒక కప్పెడు లేదా నువ్వుల నూనె అయినా తీసుకొని అందులో 2 తమలపాకులు, అలాగే కొన్ని మెంతులు, అలాగే హారతి కర్పూరం, ముద్ద కర్పూరం అయినా పర్లేదు, మనం హారతి ఇచ్చేవైనా 2 హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే పుదీనా పువ్వన్నా లేదా వాము పువ్వు. ఎలా అంటే మనం తీసుకున్న ఆయిల్లో 2 తమలపాకులు, కొంచెం మెంతులు, 2 హారతి కర్పూరం బిళ్ళలు, అలాగే పుదీనా పువ్వు, అలాగే వాము పువ్వు ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు బాగా వేడి చేయాలి ఆయిల్ను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మోకాలు పైన రాస్తాం నొప్పి ఉన్నప్పుడు. అలా కాకుండా మోకాలు కింది భాగంలో మంచిగా, ఎంత మంచిగా అంటే మంచిగా చాలా సేపు రాయాలి నువ్వు ఆయిల్ని తీసుకొని. అలా నొప్పి ఉన్న కాడ కింది భాగంలో రాయడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది, మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవడానికి వీలవుతుంది. కాబట్టి మోకాలు పైన అందరు రాస్తారు కానీ మోకాలు కింది భాగంలో ఉంటుంది కదా, అలా మొత్తం కిందికి ఇలా కింది సైడ్ నుంచి ఇలా రాసుకుంటూ రావాలి. అలా రాయడం వలన మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. అలాగే డైలీ ఇలా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వాళ్ళు డైలీ ఇలా చేయండి. అలాగే కొంచెం బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బరువు తక్కువ కావడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ను ఎక్కువగా తీసుకోండి. అవి కాల్షియం ఫుడ్ ఎక్కువగా ఉన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. అవి తినడం వల్ల మనకి ఎలా కాల్షియం అందుతుంది అనేది కూడా చెప్పుకుందాము. అందుకే ఈ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇలా చేయండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి మీరు హెల్తీగా అవుతారు. మళ్ళీ మంచిగా లేచి నడుస్తారు, మెట్లు కూడా ఎక్కగలుగుతారు ఇలా చేయడం వలన. కాబట్టి ఈ విధంగా చూశారు కదా ఈ వీడియోలో మనకు మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంటుందో, ఎలా తగ్గించుకోవాలో, ఎలా ఇంట్లోనే హోమ్ రెమెడీ ఎలా చేయాలనేది చూసాం కదా. ఆ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి హెల్తీగా అవుతారు. మోకాళ్ళ నొప్పి ఉండి బాధపడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. మోకాళ్ళ నొప్పి క్షణాల్లోనే పోతుంది. కాబట్టి ఈ విధంగా డైలీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా చేయండి. ఆయిల్తో మసాజ్ మోకాలు కింది భాగంలో చేయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోయి గుజ్జు కూడా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అబ్బా. మీరు ఇచ్చే సపోర్ట్ మేము మరవలేంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.